హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి ఇది లేడీస్కి. ఇదేంటంటే మీ బ్లౌజ్ మీరు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేలా చూపించాలనేది నా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఇదేంటంటే మీరు ఇదివరకు నేర్చుకుని మానేసి ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. మీరు మీ బ్లౌజ్ని మీరు కుట్టుకోగలుగుతారు. అది ఎలాగో చూద్దామా మరి. ముందుగా నేను ఇది ప్లెయిన్ క్లాత్ అండి. ఇది కూర అంచేది. ఈ కూర అంచుని ఇలాగ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఒక ఫోల్డ్ అయింది కదా, ఇప్పుడు ఇలా రెండో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం బ్లౌజ్లో హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకుని తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటే మన క్లాత్ అనేది కలిసి వస్తుంది ఈజీగా. చిన్న క్లాత్ అయినా సరే మీకు సరిపోతుంది. ఇలా తీసుకున్నారు కదా, ఇది మనం ఇప్పుడు హ్యాండ్ తీసుకుంటాం. ఇలా 4 మడతల మీద 4 లైన్లు రావాలన్నమాట. చూసారా? ఈ 2, 3, 4 ఇలా 4 లైన్ల మీద, ఈ 4 లైన్ల మీద మనం హ్యాండ్ తీసుకుంటాం. ఫస్ట్ కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ మీకు లూజ్ కాకుండా టైట్ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది కదా, అలాంటి బ్లౌజ్ ఒకటి తీసుకోండి. తీసుకుని ముందుగా మనం హ్యాండ్ వర్క్ చేయడానికి 1 ఇంచు అంటే టేప్ ఎంత వెడల్పుతో 1 ఇంచు మనం ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ టేప్ ఎంత ఉందో అంత వెడల్పులో ఒక లైన్ ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి ఒక లైన్ గీసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా తీసుకోవాలి. బ్యాక్ వైపు ఇలా బ్యాక్ వైపు తీసుకొని ఈ హ్యాండ్ తీసుకోవాలన్నమాట. బ్యాక్ వైపు హ్యాండ్ అది ఇలా మనం ఏదైతే లైన్ డ్రా చేసామో అది దీని మీద పెట్టుకొని ఇలా నీట్గా సర్దేసుకోవాలి. అసలు ఇక్కడికి ఉంది కదా, ఇది ఖర్చు ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద కూడా చంకదింపు అంటాం. ఇది చంకదింపు దగ్గర కూడా సేమ్ ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. ఇలా కిందకి పెట్టుకుని బ్లౌజ్ ఇలా నొక్కి పెట్టి ఈ హ్యాండ్ రౌండ్ కూడా సేమ్ మనం ఇలాగా ఒక గోరు ఇలా నొక్కి పెట్టి 1/2 ఇంచుకి ఖర్చుకనమాట ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు చంక రౌండ్ ఎంత ఉందో అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇంకెలాంటి టేప్ కొలతలు కానీ ఏం అవసరం లేదు. ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఉంటుంది. ఈ కటింగ్ తోటి బ్లౌజ్ కుడితే ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చంక లూజ్ అయితే ఏదైతే ఉందో అది కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చేశారు కదా, ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసుకోవాలి. చూసారా, మనం ఇప్పుడు గీసిన మనం బ్లౌజ్ రౌండ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. ఇప్పుడు టేప్ తీసుకొని ఒక 1.5 స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇది ఈ లైన్ మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ మధ్యలో ఒక లోతు తీసుకోవాలి. చంకలోతు అని 1/2 ఇంచు చంకలోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 ఉంది. 6.5లో సగం 3.25కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనమాట. ఇది 1/2 ఇంచుకి వచ్చు. ఇక్కడి నుంచి ఇలా సన్నగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది చంక లోతు అనమాట. హ్యాండ్ లోతు తీసుకోవాలి 1/2 ఇంచు. మీరు ఏ బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజ్ కానీ 1/2 ఇంచే. ఇలా మనం ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్
అయిపోయింది. ఇక్కడ కొంచెం మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు పెట్టుకోవడానికి ఇప్పుడు 1.5, ఇక్కడ కూడా 1.5 కావాలి కాబట్టి కొంచెం ఇక్కడ ముక్క మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసాం అలా కట్ చేసేయాలి. ఇక్కడ కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ చంకల ఊత కూడా రెండింటి మీద ఇలా తీసుకోవాలి. మనం ఎలాగ మార్క్ చేసామో ఆ లోతు ఇలా రెండింటి మీద మాత్రమే తీసుకోవాలి. చూసారా ఇలా. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చంక పీస్ కొంచెం పడుతుంది కదా, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అది ఇక్కడే తీసుకోవాలి. ఈ ముక్క ఇక్కడ తీసేసుకుంటే దీనికి సరిగ్గా సెట్ అవుతుంది. ఇలా ఎక్కడ ఎక్స్ట్రా అన్నది కట్ చేసేసుకోవాలి. అలా ఇది కూడా ఇలా సెపరేట్ చేసుకుని ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇది కూడా సెపరేట్ చేసి ఇక్కడికి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. చూసారు ఎంత సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకోవాలి. ఇలా ఇది కూర అంచు ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ తీసాం మనము, హ్యాండ్ తీసిన దగ్గరికి ఈ కూర అంచు ఇలా వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకసారి క్రాస్ ఉంటుంది, క్రాస్ తీసేసుకోవాలి. దీనికి ఏమి క్రాస్ లేదు. అది బ్లౌజు వెనకాల పట్టీ కోసము, ఈ బ్లౌజ్ వెనకాల పట్టీ ఉంటుంది కదా మన బ్యాక్ సైడ్, ఈ పట్టీ కోసం ఒక 1.5 ఇంచు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పట్టీ మనం ఈ క్లాత్ తోటి తిప్పేస్తాం అన్నమాట. ఇలాగా ఈజీగా ఉంటుంది. ఇది మనం ముక్క తిప్పుకోవడం అంటే కొత్త వాళ్ళకి కొంచెం కష్టం. ఇలా ముక్క తిప్పేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది 1.5 ఇంచు తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 3 లైన్లు ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇది పట్టీకి అనమాట మనకి. ఇప్పుడు మనం బ్లౌజు ఆది బ్లౌజ్ తీసుకునేలాగా ఇలా వెనక వైపు మనం బ్యాక్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్ ఇక్కడి నుంచి నడుము కుట్టు ఇక్కడ ఉంది కదా, ఈ నడుము కుట్టు నుంచి ఈ నడుము కుట్టు వరకు అది లోపల పెట్టేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మాత్రం మనకి ఇలా. బ్లౌజ్ ఇంకా మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది మనం ఇక్కడ ఇలా మార్క్ చేసాం కదా, ఈ మార్క్ మీద మనం పెట్టుకోవాలి. ఈ నడుము ఇప్పటి వరకు కటింగ్ చేయాలంటే భయం వేస్తుందా, ఈ విధంగా కట్ చేయండి. ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు. అర్థమైందండి. ఇది నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కు, అలాగే ఖర్చుగా 1/4 ఇంచు ఖర్చుకి, నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఖర్చుకి. అలాగే ఇది కూడా అసలు ఇక్కడ ఉంది ఖర్చుకు ఒక 1/2 ఇంచు. స్ట్రైట్ ఒక లైన్ తీసుకోవాలి. అలాగే కింద కూడా ఒక లైన్ అలా తీసుకోవాలి. షోల్డర్ కూడా ఎలా ఉందో అలాగా చక్క టైట్గా పట్టుకుని ఇటువైపు చంక వైపు కాకుండా ఇలా నెక్ వైపు ఇలా లాక్కోవాలి. లాక్కొని షోల్డర్ కుట్టు కూడా ఇక్కడ ఉంది, 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. నెక్ కూడా ఉన్నట్టుగా ఒక లైన్ తీసేసుకున్న తర్వాత ఖర్చుకు తర్వాత యాడ్ చేద్దాం. ఇది షోల్డర్ కూడా ఉన్నట్టుగా ఒక మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ కూడా ఉన్నట్టుగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ తీసేయచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. చంక దగ్గర ఉన్నదా కాకుండా 1/2 ఇంచు పైకి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇది ఉన్న లైన్ గీసేసుకోవాలి. తర్వాత ఈ నెక్ ఏదైతే ఉందో నెక్ నడుము ఇది ఉన్నట్టు పెట్టుకుని ఒక మార్కు, తర్వాత ఖర్చుకు ఒక మార్కు ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ కూడా ఉన్నట్టు మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ ఉన్నట్టు
తీసేసుకోవాలి. ఇది బ్లౌజ్ తీసేసుకొని ఈ నెక్ మనం మార్క్ చేసిన నెక్కకి ఒక పావించు ఇలా నెక్ తీసుకున్నాం కదా, దీనికి ఒక పావించు ఇది ఇక్కడ పెట్టాను కదా, ఇదే లైన్ లాగా ఒక పావించు మార్జిన్ పెట్టుకొని ఇలాగా గీసేసుకోవాలి. అది నెక్ ఖర్చు అనమాట. అది ఒక పావించు, హాఫ్ ఇంచు కూడా పెట్టకూడదు, ఒక పావించు ఇలా పెట్టుకున్న తర్వాత ఇది అసలు ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి. హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టాం. తర్వాత ఇది కూడా ఇలా స్ట్రైట్గా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలా అర్థమైంది కదా. అది ఇప్పుడు పైనుంచి ఇక్కడికి, అలాగే మళ్ళీ ఇది ఇటు నుంచి ఇటు, చూసారా ఇలా చంక దింపు. ఇది ఇప్పుడు దీని నుంచి ఇది మనకి 1.5 ఇంచు ఈ కార్నర్లో తీసుకోవాలి. 1.5 ఇంచు కార్నర్లో తీసుకుని ఇలా లైన్ తీసుకోవాలి. దీన్ని ఇలాంటి స్కేల్ ఏదైనా మీరు దీన్ని యూస్ చేసి తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాగా ఈ చంక రౌండ్కి కానీ నెక్క రౌండ్కి కానీ కరువు స్కేల్ అంటారు. ఇది లేదు అంటే చేతితోటి ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ ఉండేలాగా ఒక 2.5కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఇలా, ఈ మార్క్ నుంచి ఇలా, ఈ మార్క్ నుంచి ఇలాగా ఇక్కడికి, ఇలాగా ఇక్కడికి ఇలా. ఇప్పుడు రౌండ్ తీసేసుకున్న తర్వాత ఈ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుకి ఒక 1.5 ఇంచు, బ్లౌజ్ ఖర్చు పెట్టుకుంటాం కదా మనం, టైట్ అయిపోతే విప్పుకోవడానికి అలాగే దీని నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా. తర్వాత ఇది ఎంత పెట్టాము, 1.5 పెట్టాము, ఇక్కడ కూడా 1.5 పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా. ఇలా పెట్టుకున్న తర్వాత 2 ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఎంత ఈజీ చూడండి. మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవాలంటే మీరు చాలా ఈజీగా మీ బ్లౌజ్ని మీరు కట్ చేసుకోగలుగుతారు. చాలామందికి టైలరింగ్ వచ్చి కట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కుట్టడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు బ్లౌజ్ కుట్టుకోగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు ఇలా కట్ చేసేయాలి. మనం ఎలా మార్క్ చేసామో ఆ విధంగా ఇలా రౌండ్ వచ్చేసరికి కొంచెం రౌండ్ తిప్పుకోవాలి. రౌండ్ తిప్పుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో అలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ లూజ్ దగ్గర మనం బ్యాక్ పట్టీకి ఎంతవరకు తిప్పుతాం అంతవరకు ఒక కట్, ఇక్కడ కూడా ఒక కట్, అంతేనండి. బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ని పెట్టి మనం ఫ్రంట్ తీసుకుంటాం. మెడ రౌండ్ తీసాము. ఇది ఇక్కడ చంక. ఇప్పుడు తీసిన మనం బ్యాక్ పార్ట్ నుంచే మనం ఫ్రంట్ తీసుకుంటాం. ఈ నెక్ చంకలోకి రావాలి. ఇలా చూస్తారు కదా. ఇలా వేసుకోవాలి. క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ వేసుకోవాలి. వేసుకుని ఇది ఉన్నట్టు ఈ షోల్డరు లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఇలా పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు
తర్వాత ఈ చంక ఎంత అయితే ఉందో అది ఉన్నదన్నట్టు తీసుకోవాలి ఖర్చుకి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టీ నుంచి తీసుకోవాలి. ఇదిగో ఉక్సులు పట్టీ నుంచి ఇలా ఉక్సులు పట్టీ నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు కొంచెం వదిలేయాలి. పై ఖర్చు నెక్క ఖర్చుకి ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇది దీంతో సమానంగా రావాలన్నమాట. అలా చూస్తారు కదా. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి. నెక్ రౌండ్ ఎంత ఉందో అంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఖర్చుకి ఒక పావు ఇంచు ఒక లైన్ ఇక్కడికి, అలాగే ఈ లైన్ ఇక్కడ మనం షేప్ పట్టీలు అతికిన దగ్గరికి అతికిన దానికి కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి ఒక మార్కు. అలాగే ఇంకొక హాఫ్ ఇంచు కిందకి, ఇంకొక హాఫ్ ఇంచు ఇంకొక కిందకి 3 గీతలు పెట్టుకుని, ఈ 3 గీతలు ఎందుకు చెప్తాను, ఇది స్ట్రైట్ ఒక లైను ఇలాగా తీసేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి అలాగే ఇక్కడ ఖర్చుకి మనకి ఈ 3 గీతలు అంటే ఇంచు క్లాత్ వస్తుంది కదా. ఈ ఇంచు క్లాత్ కూడా ఇక్కడ ఖర్చు మనం ఇక్కడ ఒక ఖర్చు ఉంటుంది కదా దీనికి, అలాగే షేప్ పట్టి యాడ్ చేయడానికి ఖర్చును అనమాట. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసేసుకుని ఇప్పుడు ఒక ట్యాప్ చేసుకోవాలి. ఇలా పైకి కింద పడటానికి ట్యాప్ చేసుకునేంతవరకు ఆది బ్లౌజ్ తీసుకుని ఇదిగో షేప్ పట్టి ముందు వైపు కాకుండా ఇలా నడుము వైపు ఇక్కడ ఒక కట్ పెట్టాం కదా, మనం పట్టీకి కట్ పెట్టాం కదా, ఈ కట్ట దగ్గర ఈ నడుము భాగం అయితే ఏదైతే ఉందో షేప్ పట్టి వెనక భాగం ఇది పెట్టుకొని దీనికంటే ఇది ఇక్కడ అసలు కుట్టుంది కదా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా పెడుతున్నాను, కట్ దగ్గర పెట్టాలి కరెక్ట్గా. చూసారు కదా కట్ దగ్గర పెట్టాను. ఇదేమో అసలు కుట్టుంది ఇక్కడికి, దానికంటే హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ చేసుకుని ఈ పొడవు ఉన్నది అన్నట్టు ఇలా తీసేసుకోవాలి. అంటే మనం షేప్ పట్టీకి రెండో సైడ్ అయితే షేప్ పట్టీకి ఇంకొక క్లాత్ యాడ్ చేస్తాం కదా, యాడ్ చేయడం వల్ల పొడిగైపోద్ది అనమాట. అందుకని ఆ షేప్ పట్టీ ఇది ఇక్కడ తగ్గించేసుకుని మనం కట్ చేస్తాం అన్నమాట. అది ఇలా అయింది కదా. ఇంతవరకు అయిన తర్వాత తీసేయాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకుని బ్యాక్ పార్ట్ తీసేసాం కదా. ఇప్పుడు ఈ మార్క్ ఏదైతే పడింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనకి హ్యాండ్కి తీసాం కదా లోతు, అలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. హాఫ్ ఇంచు ఇక్కడే ఇలా తీసుకొని దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. హ్యాండ్లో లోతు తీసుకోవాలి, అలాగే ఫ్రంట్ వైపు కూడా లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచు. ఇది ఇలా తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఈ లోతు అనేది మర్చిపోకూడదు. హాఫ్ ఇంచు లోతు మీడియం సైజ్ బ్లౌజ్ అన్నిటికి కూడా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇది నెక్ రౌండ్ చేసుకుని చక్కగా కట్ చేసుకోవాలి. అప్పుడే కాదు ఈ పొడవు కూడా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రంట్ పొడవు షోల్డర్ మధ్యలో పెట్టుకొని ఈ కుట్టు ఉంది కదా షేప్ కుట్టు, ఈ షేప్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇలా ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేయాలి. ఈ పొడవు ఎంత ఉందో ఒకటికి ఇక్కడ ఉంది ఖర్చుకు హాఫ్ ఇంచ్ కిందకి పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ పొడవు వచ్చింది కదా, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ చూసుకోవాలి. ఖర్చులో వదిలేయాలి ఇక్కడ చంక దగ్గర. ఇదేమో అసలు అక్కడ ఉంది ఇక్కడికి పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ కిందకి మనం ఇందాక మార్క్ చేసింది అది కరెక్ట్గా ఉంది చూసారా. ఇది మనం ఇలాగా ఈ షేప్ని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది బేస్ చేసుకుని ఇలా ఇంత ఫ్రంట్ మనకి వచ్చేసింది. ఈ షేప్ డాట్స్ వేసుకోవడానికి కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు వదిలేయాలి ఇక్కడ. ఇప్పుడు బుక్స్లు పట్టి ఈ డాట్స్ మనం మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డాట్స్ ఈ డాట్ ఇది ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి.
ఇది ఇలా పట్టుకుని మనం పావించి వదిలేసాం కదా, వదిలిన దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఈ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలా దీనికి మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఒక 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది షేప్ కుట్లుగా అనమాట. షేప్ డాట్స్ ఉంటాయి కదా మనకి, వీటికి. అలాగే ఈ డాట్ ఎంత పొడవు ఉందో కూడా చూసుకుని ఇది 1 తక్కువ 2.5 ఉంది. అంటే మనం ఖర్చుతోటి 1/4 తక్కువ 3 పెట్టుకుంటే సరిపోతుంది. 1/4 తక్కువ 3. ఈ డాట్ పొడవు అనమాట ఇది. ఇలా ఎక్కడికి ఉన్నది అన్నది అలాగా. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది 1/4 తక్కువ 3 పెట్టాము. ఇది కూడా ఇక్కడ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ ఖర్చు కూడా, ఈ డాట్ ఉంది కదా ఇక్కడ, ఈ డాట్కి కూడా ఇక్కడ ఇలా ఈ ఖర్చు వదిలేసి ఈ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి కిందకి పెట్టుకోవాలి. డాట్ ఇక్కడ ఉంది కొంచెం కిందకి. ఈ డాట్ కూడా కొలుచుకోవాలి, ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. అక్కడ కూడా ఖర్చుతో తీసుకోవాలి. ఇక్కడికి ఇది 1/4 తక్కువ 2 ఉంది. ఇది అదే 1/4 తక్కువ 2 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే 1/4 తక్కువ 2ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా ఇలా. మళ్ళీ ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కూడా ఇప్పుడు మనము ఇలా మధ్యలో 1.5 కార్నర్ పెట్టుకున్నాం కదా, సరిగ్గా సెంటర్ చూసుకొని పక్క నుంచి పెట్టుకోవాలి. దీని లైన్ చూసుకొని ఈ లైన్ పక్క నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా దీనికి ఎదురుగా వస్తుంది అన్నమాట. ఈ డాట్ ఏదైతే ఉందో అది ఎదురుగా వస్తుంది. అది కూడా కొలుచుకొని ఈ డాట్ కూడా ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని పెట్టేసుకోవాలి. ఖర్చుతో పాటు అసలు ఎక్కడికి ఉంది, ఖర్చుకి 1/2 ఇంచు 4.5 ఉంది. 4.5 కూడా ఇది పక్క నుంచి దీనికి లైన్గా రావాలన్నమాట. 4.5. ఇలా. ఇది ఫ్రంట్ మార్కింగ్. అంతకన్నా ఈజీగా ఉండదు కటింగ్. సరే, ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను పెడతాను. చంక దగ్గర మనం లోతు నుంచి తీసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఇవన్నీ కట్స్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క కట్ పెట్టుకోవాలి. మధ్యలో ఈ మాత్రం 3 పెట్టుకోవాలి. అంటే సెంటర్లో చూసుకుని మన కుట్టు ఇక్కడి నుంచి రావాలన్నమాట. అలా అది ఇక్కడ ఖర్చు కూడా చూసారు కదండి. ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి బ్లౌజ్లో. ఇప్పుడు వచ్చి షేప్ పట్టీలు, ఉక్సులు పట్టీలు, అలా రౌండ్ నెక్ కదా క్రాస్ పీసులు తీసుకోవాలండి. అంతే, బ్లౌజ్ కటింగ్ అయిపోద్ది. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఆది బ్లౌజ్ తీసుకుని ఇది ఎంత ఉందో అంతా ఇక్కడ ఖర్చు వదిలేయాలి. కొంచెం ఇక్కడ కొంచెం ఖర్చు, ఒక 1/4 ఇంచు ఖర్చుకి మనం ఉక్సులు పట్టీలు వేస్తాం కదా, ఉక్సులు పట్టీకి కొంచెం
ఉక్సులు పట్టి యాడ్ చేసినప్పుడు కలుపుకుంటాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచు వదిలేసి ఇక్కడ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. అలాగే దీని పొడవు ఇది ఎంత ఉందో అంతకి ఇక్కడికి పెట్టుకోవాలి, హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇది ఎంత ఉందో అంత హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇవి చూసారు, ఇది కొచ్చి వదిలేసుకున్న పావు ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇలా అది ఇది కూడా ఇక్కడ పెడితే మీకు అర్థమవుతుంది, కనిపిస్తుంది కదా. ఇది ఖర్చుకు కింద ఖర్చుకు, ఇదేమో ఇక్కడ కొంది పైకి పెడుతుంది. అర్థమైంది కదా. ఇలా ఇలా ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది షేప్ పట్టి. అది కూడా ఏదైనా సరే మనకి డౌట్ ఉన్నప్పుడు ఆది బ్లౌజ్ చూసి మీరు స్టిచ్ చేసుకున్నప్పుడు కానీ కట్ చేసుకున్నప్పుడు కానీ ఆది బ్లౌజ్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి. ఇది షేప్ పట్టి. దీనికి ఒక ప్యాంట్ మొక్క ఉంటుంది కదా, ఆ ప్యాంట్ మొక్కతో తిరగేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ క్లాత్ ఉంటే 4 ముక్కలు తీసుకోవాలి. ఇది క్లాత్ లేదు కాబట్టి పైకి వచ్చేలాగా 2 ముక్కలు తీసుకొని అడుక్కి మనం ప్యాంట్ బిట్టు మొక్క ఉంటుంది కదా, అది తిరిగేసుకోవాలి. తిరగేసుకుంటే లోపలికేమో ప్యాంట్ మొక్క వస్తుంది, పైకి ఈ క్లాత్ వస్తుంది అన్నమాట. అలా ఒకవేళ క్లాత్ ఉంటే 4 పీసులు తీసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనం నెక్ పీసులు, రౌండ్ నెక్ కదా ఇది, రౌండ్ నెక్కి ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి. ఎంత ఉందంటే 1 ఇంచు, ఇంచు పావు. ఇక్కడ కూడా ఇలా ఇలా క్రాస్ పీస్లో ఒక 3-4 తీసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు, ఇంచు పావులో మీరు క్రాస్ పీసులు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా నెక్ పీసులు వచ్చేసినాయి మనకి. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి రింగులు పట్టి అది తీసుకోవాలి. అది కూడా మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇది ఎంత ఉందో ఉక్సులు పట్టి అంతకి పైన 1 ఇంచు కింద 1 ఇంచు పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి ఇది వచ్చి ఏంటంటే ఉక్సులు పట్టి సన్నగా ఉంటుంది, రింగులు పట్టి వెడల్పుగా ఉంటుంది. ఇలా సగం కాకుండా ఇలా ఉక్సులు పట్టి చిన్నగా తీసుకోవాలి, సన్నగా. పొడవైతే ఒకటే, వెడల్పులో ఇది ఉక్సులు పట్టి, ఇది రింగులు పట్టి వెడల్పుగా ఉండాలన్నమాట. 3 ఇంచులు 2.5 ఇంచుల వరకు రింగులు పట్టి తీసుకోవాలి. ఇది 3 ఇంచులు ఉంది, ఇది వచ్చి 1.5 1.25 అలా తీసుకోవచ్చు. 2 ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. 1.5 1.25 కూడా సరిపోద్ది ఉక్సులు పట్టికి. ఓకేనండి, ఇంతవరకు ఈజీ కటింగ్ అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. అవునో కదా అనేది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ బ్లౌజ్ కటింగ్ మీరు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏమేమి కట్ చేస్తామో చూద్దాం. బ్లౌజ్లో హ్యాండ్స్, అలాగే ఉక్సులు పట్టి, ఇది షేప్ పట్టీలు, ఇది నెక్కి క్రాస్ పీసులు, ఇది బ్యాక్, అలాగే ఇది ఫ్రంట్. చూసారు కదా, ఇలా ఇదండి. సో చూసారు కదండి, చాలా ఈజీ అయిన కటింగ్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనేదే నా ఈ ప్రయత్నం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.